మాస్ మహారాజా రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ధమాకా సూపర్ హిట్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ పడలేదు. దాంతో మాస్ జాతర అనే మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. గత ఏడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించినప్పటికీ ఆశించినంత ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలనే సంకల్పంతో భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమాతో వస్తున్నారు. ఇక ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ టీజర్ విడుదల చేశారు. తాజాగా మాస్ మహారాజా ఫుల్ ఎనర్జెటిక్ పోలీస్ గెటప్ లో ఉన్న గ్లిమ్స్ వీడియోని రివీల్ చేశారు మేకర్స్. ఈ రోజు రవితేజ బర్త్డే కానుకగా ఉదయం 11:07 ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చింది. టీజర్ లో రవితేజ లుక్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్ అదిరిపోయింది. ఇక టీజర్ కి భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరొక లెవెల్లో ఉంది. రవితేజ భోజనం చేసేందుకు కూర్చొని కొరమీసం మెలుస్తూ ఉండే షాట్ సూపర్ గా ఉంది. అభిమానులు, ఫాలోవర్స్ కు కావాల్సిన పసందైన విందు భోజనంలో మాస్ జాతర ఉండబోతున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. మరొక మాస్ పోలీస్ అవతారంలో రవితేజ కనిపించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మనదే ఇదంతా అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. మాస్ ర్యాంపేజ్ గ్లిమ్స్ కు సిద్ధం కండి అంటూ మేకర్స్ తెలిపారు. రవితేజ కెరీర్ లో ఇది 75వ చిత్రం. ధమాకా తర్వాత మరొకసారి రవితేజకు జంటగా శ్రీలీల నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు. సమ్మర్ లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇక టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అసలే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న రవితేజ తన 75వ సినిమాకి బాగానే కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. టైం తీసుకోవడంతో పాటు పక్కాగా హిట్ ఎలిమెంట్స్ తోనే సినిమాని ప్యాక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. తన 75వ సినిమాని ఎటు పరిస్థితిలో మెమరబుల్ మూవీగా మార్చుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అందుకే మాస్ జాతర మూవీని మాస్ ఎంటర్టైనర్ గా మలుస్తున్నారు. అన్నిటికీ మించి తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో మరొకసారి తన క్రేజీ యాక్టింగ్ స్కిల్స్ ను చూపించబోతున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ జాతర మేలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.